అందరికీ నమస్కారం. మరి ఈరోజు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు మరి వైఎస్ఆర్ పార్టీ మీద మరి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడిన తీరు ఏదైతే ఉందో చాలా హాస్యాస్పదంగా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుపడేలాగా ఆయన ఈవేళ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మరి ఆయన మరి భూప్రపంచం మీద ఉన్నాడో లేదో తెలియదు. గతంలో ఎల్జీ పాలిమర్స్ 7వ తారీఖు 2020 సంవత్సరంలో మరి వైజాగ్లో ఎల్జీ పాలిమర్స్ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో దగ్గరగా మరి 13 మంది చనిపోవడం జరిగింది. 13 మంది చనిపోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి స్వయంగా వెళ్ళి ఒక్కొక్కరికి ₹1 కోటి మరి ఆవేళ ప్రకటించడం, ఆవేళ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే అస్వస్థతకు గురైన వాళ్ళు అందరూ కూడా అందులో మరి ఇబ్బంది పడే వాళ్ళందరూ దాదాపు 1000 మంది, సుమారు 1000 మందికి దగ్గరగా 1000 మంది కుటుంబాలకు ₹10 లక్షల చెప్పిన ప్రభుత్వం తక్షణం అయ్యేలా మరి ఇవ్వడం జరిగింది. మరి ఈవేళ నువ్వేదో పెద్ద నీతులు చెప్తా ఉన్నావో, ఏదో పెద్ద గొప్ప నాయకుడిలాగా ప్రపంచ మేధావులాగా చెప్తా ఉన్నావు. ఆ ఏళ్ళ నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నువ్వు తెలుసుకో. నువ్వు మాట్లాడే విధానం ఏదైతే ఉందో చాలా ప్రజలు తప్పుదారి పట్టించేలా ఉంది. ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చిన నాయకుడు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. నువ్వు నోరు ఎంత సంభాళించుకొని మాట్లాడితే అంత గౌరవం నీకు దక్కుతుంది. నువ్వేదో పెద్ద హీరోని అని చెప్పేసి నువ్వు మాట్లాడకు. ఎందుకు మాట్లాడతావో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే మంత్రి పదవి పీకేస్తారని మరి ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలో ఉన్నది. ఎందుకంటే మంత్రి తీసేయడం వస్తే మొట్టమొదట వాసంశెట్టి సుభాష్ గారిని తీసేస్తారనేది ఇవాళ మొత్తం ప్రజలందరూ కూడా, అంటే కోనసీమే కాకుండా అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా నువ్వు అవినీతిలో కూరుకుపోయావని, మరి ఏదైతే ఈవేళ కార్మిక శాఖ ఉందో ఆ కార్మిక శాఖలో ఎవరికీ కూడా ఏ విధమైన మరి సంక్షేమం కానీ ఇంకోటి కానీ ఎక్కడ కూడా ఎవరికి ఏమి చేయలేదని, నువ్వేమైనా చేసింది ఉంటే చెప్పు, అంతే తప్ప నువ్వు చేసింది ఏమైనా ఉంటే చెప్పాలి తప్ప నువ్వేం చేసావని అడగడం అనేది అది నీ మంత్రి పదవికి తగదో. నువ్వేం చేసావో చెప్పు, కార్మికులకి నువ్వేం చేసావో చెప్పాలి. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చేయగలిగినంతా చేశారు. ఈవేళ విశాఖపట్నంలో మరి మొన్న స్టీల్ ప్లాంట్లో సంఘటన జరిగింది. ఆ సంఘటనలో 14 మందికి మరి ఇదయింది. అందులో స్పాట్లో 80 చనిపోయారు. మీరేమి ఇచ్చారు? 80 ఏమి ఇచ్చారు? 25 లక్షలు చెప్పిన ఇచ్చారు. ఆల్రెడీ ఇప్పుడు 80 అంటే 6 ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నారు చికిత్సలో. నిన్నొకళ్ళు కూడా చనిపోయారు. వాళ్ళకి 10 లక్షలు ఇచ్చారు. ఇంకా 15 లక్షల ఇవ్వాల్సింది ఉంది. మరి వాళ్ళ కుటుంబాలకు మీరు ఏం సంక్షేమం చేస్తున్నారు? వాళ్ళకి ఏమైనా ఇళ్ల స్థలాలు ఇచ్చావా? లేదా వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా? మరి ప్రతి కుటుంబానికి కూడా గతంలో కూడా మీరు ఎన్నో హామీలు ఇచ్చారు. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు. నష్టపరిహారాలు ఎవరికేమి ఇచ్చారు చెప్పండి. ఆ వేళ ₹1 కోటి ఇచ్చిన ఘనత అది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి. ఈవేళ మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఏం చేస్తారో చెప్పండి. అంతే తప్ప గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేయగలిగినంత చేశాడు. ₹1 ఇస్తానన్నాడు, ఇచ్చాడు అందరికీ. మీరేమి ఇచ్చారు చెప్పండి నాకు. వాసంశెట్టి సుభాష్ గారికి మీడియా పూర్వకంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఎంత తగ్గి మాట్లాడితే అంత గౌరవంగా ఉంటుంది. ఆవేళ మున్సిపల్ చైర్మన్ పదవి కోసం అదే అధ్యక్షుడిని, అదే జగన్మోహన్ రెడ్డి గారిని వెంపర్లాడి కాళ్ళేళ్ల పడ్డావు. ఆయన ఏదో ఇస్తానని ఎమ్మెల్సీ ఇస్తానంటే వచ్చేసి మళ్ళీ ఆయనకి ఏమో పాలాభిషేకం చేశావు. మరి నువ్వు ఎవరెవరిని పట్టుకొని టికెట్ తెచ్చుకున్నావు? నీది వచ్చింది, భగవంతుడు నీకు ఏదో అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం ఎంతమందికి నువ్వు కరెక్ట్గా పనిచేసావు? నీ కార్మిక శాఖలో నువ్వు ఎంతమందికి ఇప్పుడు వచ్చిన కాడి నుంచి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు? ఎంతమందికి సంక్షేమం ఇచ్చావు? ఎంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చావు? ఎంతమందికి ఇసుక నువ్వు ఫ్రీగా ఇచ్చేస్తున్నావు చెప్పు. నువ్వు మీ ఉమ్మడి ప్రభుత్వంలో ఎంతమందికి న్యాయం జరుగుతుంది? పూర్తి స్థాయిలో ఏమైనా న్యాయం జరుగుతుందా? ఎవరికైనా న్యాయం జరుగుతుందా? ఎవరికి ఏం లేదు. ఇవాళ పథకాలు 6 సూపర్ 6 అన్నారు. ఎవరికి ఏం జరుగుతుంది? ఇవాళ బీసీలకి 50 సంవత్సరాలు నిన్నోళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తామన్నారు. ఎవరికి ఇచ్చారు చెప్పండి నాకు. ఇప్పుడు ఏమంటారు దాన్ని? ఏం స్టోరీ? క్రెడిట్ స్టోరీ అని అంటున్నావు నువ్వు. నేను ఇప్పుడు ఇందాక క్రెడిట్ స్టోరీ మాట్లాడడం కూడా నీకు రావట్లేదు. క్రెడిట్ స్టోరీ మా పథకాలు, మా అమ్మఒడిని తల్లికి వందనం కార్యక్రమంగా మీరు మార్చుకున్నారు. మమ్మల్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమం ఇచ్చాడో ఆ సంక్షేమ పథకాలు అన్నీ కూడా మీరు పేర్లు మార్చుకుని
మీరు క్రియేట్ స్టోరీ చేశారు తప్ప మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు నువ్వేదో అంటా ఉన్నావు, మళ్ళీ 11కే పరిమితం అయిపోరు, 18కి పరిమితం అయిపోరు, రేపు పొద్దున రారని. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2028 వచ్చినా 29 వచ్చినా ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. రేపు పొద్దున్న మీరందరూ కూడా మళ్ళీ భిక్షాటనలు చేసుకోవడం ఖాయం. ఇప్పుడు మా వైఎస్ఆర్ పార్టీ మరి కార్యకర్తలు అందరూ కూడా 2 సంవత్సరాల నుంచి భిక్షాటన చేస్తామన్నారు, రోడ్ల మీద భిక్షాటన చేస్తామన్నారని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే, నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మర్యాదగా ఉంటుంది. ఎందుకంటే ఎవడో భిక్షాటన లేదు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న హక్కు. ప్రతిపక్షం అంటే ఏంటి? ప్రజల పక్షాన ఉన్నది ప్రతిపక్షం అంటారు. నీకు ఇంకా అది కూడా తెలియదేమో. ప్రజల పక్షాన్ని పోరాడాల్సింది. మీరు చేసే ఎదవ పనుల్ని, తప్పుడు పనుల్ని ఎత్తి చూపేది ప్రతిపక్ష అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఉంది. అలాగే ఆయన సైన్యంగా మేమందరం కూడా ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా ప్రజల పక్షాన మేము పోరాడాం. అంటే ప్రజలందరినీ కూడా భిక్షగాళ్ళు అంటున్నారు. అంటే ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే ప్రజలు మా దేవుళ్ళు. ప్రజల పక్షానే మేము నిలబడ్డాం. ఎందుకంటే ప్రజలకి సంక్షేమం, పార్టీలకి అతీతంగా సంక్షేమం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఎవరు చూస్తున్నారయ్యా? ఆడు తెలుగుదేశం పార్టీయా, ఒక జనసేన పార్టీయా, వాడి చేయి, మిగిలిన వాళ్ళు తీసేయి. అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళే మీకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు. మరి మిగిలిన వాళ్ళు ప్రజలు కాదు. వాళ్ళు ఎవరు కూడా మనుషుల కింద మీరు చూడటం. ఇప్పుడు ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అలా జరగలా. వాడు ఎవరైనా సరే లబ్ధిదారుడు, ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా సంక్షేమం ఇచ్చిన నాయకుడు, గొప్ప నాయకుడు, మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి. అంతే తప్ప మీలాగా ఏలెత్తు చూపి ఎంచి సంక్షేమం ఇచ్చే సభ్యత, సంస్కారం మా పార్టీ అధ్యక్షుడికి లేదు. ఎవరైనా సరే వాళ్ళ లబ్ధిదారుడు అయితే వాళ్ళకి సంక్షేమం ఇచ్చాడు. కూడా ఎవరు భిక్షాటం చేయట్లేదు. నువ్వు భిక్షాటం చేస్తుందని మమ్మల్ని అంటలేదు, వైఎస్ఆర్ పార్టీ అంటలేదు, రాష్ట్ర ప్రజలను అన్నట్టు లెక్క. రాష్ట్ర ప్రజల తరపున మీరు చేయకపోతే మిమ్మల్ని నిలదీసే అధికారం, హక్కు ప్రతిపక్షానికి మాత్రమే ఉంటుంది. నువ్వు ఇచ్చేదేంటి? ప్రతిపక్షం రేపు పొద్దున్న అధికార పక్షమే మాకు వస్తుంది. ప్రతిపక్షం నువ్వు ఇచ్చేదేంటి? 2 సీట్లకే మరి పరిమితమైన బీజేపీ 2019లో 303 ఎంపీ సీట్లు వచ్చినాయి. మరి అలాగే పడ్డం లేవడం అనేది రాజకీయాల్లో సహజం. అంతరాని నువ్వు ఏదో పెద్ద గొప్ప హీరోని అనుకోకు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇలా రామచంద్రపురం నియోజకవర్గంలో నీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. మీ నాన్నగారు టేబుల్, మీరు టేబుల్, అందరూ టేబుల్ పెట్టుకుని అవినీతికి ఎంతవరకు మీరు పాల్పడుతున్నారో, ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు చేసావు అనేది అందరికీ తెలుసు. నువ్వు పెద్ద గొప్ప కబుర్లు చెప్పకుండా నీ మంత్రపదం కాపాడుకోవడం కోసం నువ్వు మాట్లాడే మాటలు అది షార్ట్నెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు, లేకపోతే లోకేష్ గారి కాళ్ళు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకో, అది గౌరవం ఉంటుంది. కానీ అదే తప్ప నువ్వు పబ్లిక్లోకి వచ్చి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ కేడర్ కానీ, ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా బెగ్గింగ్ చేసుకుంటున్నారు. అభిమానులు కూడా తిరిగారు చాలామంది. నువ్వు చేసింది ఏంటంటే డిఎస్సిలో మనం చేసింది ఏంటి? మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అయ్యి బాబోయ్ ఎంత దారుణంగా ఉంటుందా, ఎంత దుర్మార్గం చేసిందా అని చెప్పేసి నాకు నిజంగా ఎంతో బాధ అనిపించింది. ఎందుకంటే మీరు చేసిన పని ఒక ఇంటర్వ్యూలు లేకుండా, ఏమీ లేకోకుండా మీరేమో ఏదో స్పోర్ట్స్ కోటాలో ఆడు మామూలుగా పార్టిసిపేట్ చేస్తే చాలట, ఆడికి మెరిట్ అక్కలేదంట. పార్టిసిపేట్ చేస్తే మీరే సర్టిఫికేట్లు ఇచ్చేసి మీరే ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇంకా అంతకన్నా దారుణమే ఉంది. మీరు ఎవరికి ఏం చేశారు చెప్పండి? ఇవాళ అమ్మఒడేది ఎక్కడ ఉంది? ఇలా ఆరోగ్యశ్రీ వచ్చేటప్పటికి ఆరోగ్యశ్రీ ఎక్కడ ఉంది చెప్పండి? ఆరోగ్యశ్రీ ఎక్కడ ఉంది? ఎక్కడికి లేదు. ఇవాళ పీజీ రీయింబర్స్మెంట్ చూసుకుంటే పీజీ రీయింబర్స్మెంట్ ఎక్కడ ఉంది? కాలేజీలో సర్టిఫికేట్లు కూడా ఇవ్వట్లేదు పిల్లలకి. సిగ్గులేని మాటలు మాట్లాడకుండా బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి వాసంశెట్టి సుభాష్ గారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖచ్చితంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఒకసారి ఇలాంటి మరి తప్పుడు మాటలు కానీ, మరి తప్పుడు దూషణ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కనుక తప్పుగా నువ్వు మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడావంటే ఖచ్చితంగా నీకు రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ పార్టీకి బుద్ధి చెప్తారు. నీకు ముఖ్యంగా నువ్వు వన్ టైం ఎమ్మెల్యే, నీకు మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి నీకు మళ్ళీ లేదు. వన్ టైం మంత్రి, వన్ టైం ఎమ్మెల్యేవే. అది నీ పరిస్థితి ఏంటో నువ్వు చూసుకో. మమ్మల్ని అనే పరిస్థితి కానీ, పార్టీని కానీ, పార్టీ అధ్యక్షుని కానీ మాట్లాడే మరి నీకు ఆ దమ్ము కానీ, ఆ స్టామినా కానీ, అంత గొప్ప నాయకుడు కానీ నువ్వు కాదని చెప్పేసి నీకు వైఎస్ఆర్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ సెలవు తీసుకోండి.